pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. ఏ శ్రవణ్ ఎక్కడున్నావు? హైదరాబాద్ వస్తున్నాం బాయ్, ఆన్ ది వే. పిల్లలు దొరికేశారు అందరే. పిల్లలు జాగ్రత్త, నీతోనే ఉన్నారుగా? వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు కానీ వేరే కార్లో. అంటే పిల్లలు దొరకలేదా? లేదు భయ్యా. పిల్లలు లేకుండా నువ్వు మాత్రం రాకు, చంపేస్తాను. సత్య, పిల్లలు ఎక్కడా? ఆ లోపల టాయిలెట్ ఉన్నాయి, వెళ్ళు. బాబు ఎవరు లేరా? సార్ వస్తున్నాను సార్. ఎక్కడ పోయా? కొట్టు ఫుల్ ట్యాంక్. నువ్వెందుకురా లోపలికి? ఆ బయట పోసుకోవచ్చుగా. కావాలంటే నువ్వు పోసుకో, నాకు అలవాట్లేదు. మనం ఎలా అయినా కిడ్నాప్ నుంచి తప్పించుకోవాలి. ఏం సార్, కారు మందేనా? మంది కాదు, కొట్టుకొచ్చాను. ఒక్కడనే వెళ్తాను, దారిలో బోర్ కొడుతున్నా, నా ముగ్గురిని కిడ్నాప్ చేశాను. నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు కొట్టే. అన్న నువ్వేం చేస్తున్నావు? మన పొజిషన్ ఏంటో నాన్నకు తెలియాలి కదా. ఐడియా రా ప్రథమ్, ఆ పెట్రోల్ బంక్ అంకుల్ చూసావా ఎంత పండగ హల్క్లా ఉన్నాడో. మనం తన హెల్ప్ తీసుకున్నప్పుదా. హర్ష పాటలు ఎంత బాగా పాడతాడు తెలుసా? ఏమైంది? కట్ చేస్తావా? నేను మళ్ళీ చేస్తాను. 4200 సార్. ఇదిగో. అంకుల్ కూడా కిడ్నాప్ అయ్యారు. కిదం పదా. ఇప్పుడు డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా? లేనప్పుడు ఏం చేయాలి మరి? ఎంత కావాలి? అడంత అన్నాడు. 4200. ఇదిగో తీసుకో. ఇప్పుడు కారెంకి తిప్పు. అదేంటి ఇటు తిప్పావు? వెనక్కి పని. ఎన్ని లక్షలు ఇచ్చినా సరే బండి వెనక్కి వెళ్తావు, ఇంకా ముందుకే. డాక్టర్, సిస్టర్, పిల్లలు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారన్నా, చూడాలండి. వీడియోకి పిల్లల ఫోటోలు ఇవ్వడం తప్ప వేరే దారిలే సార్. వెయిట్, వద్దు, మీడియాని ఇన్వాల్వ్ చేయొద్దు. రామరాజ్ బండి బెంగళూరు వైపు, పిల్లలు హైదరాబాద్ రూటు. ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలీదు. ఇప్పుడు దాకా మనకి ఏ థ్రెట్నింగ్ కాల్స్ రాలేదు. మీడియాని ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లలు దొరుకుతారు, కానీ ప్రాణాలతో కాదు. నువ్వు అన్ని పోలీస్ స్టేషన్స్ ఫోటోగ్రాఫ్స్ మెయిల్ చేయి సార్. క్విక్. ఓకే సార్. నువ్వు నాతో రా. వెళ్ళిపోయాడు. దిగు దిగు, ఫాస్ట్
ప్రతాప్ కమ్ కమ్. ఏయ్! ఏయ్! చేయండి. ఏయ్, ఆగండ్రా! Just say. హలో సార్ కార్పొరేటర్ వెంకటరావు గారు పోయారు, బందోబస్తు కావాలంట. రే సార్ కార్పొరేటర్ వెంకట్రావు పోయాడంట. ఆ బందోబస్తు ఏంటో చూడండి. ఓకే సార్. ట్రిప్పు వెంకట్రావు ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు, మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ మా. సార్ ఓ 1000-2000 తీసుకుని వదిలేయచ్చు కదా సార్. పిచ్చి టాక్సీ 10 lakhs చెప్పు, 10 లక్షలు ఇస్తాను, వదిలే మనం. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. సార్ ఓ 5000 తీసుకుని వదిలేండి సార్. సార్ వాడు 10 లక్షలు ఇస్తానన్నాడు సార్. ఎవర్రా ఎస్ఐ ఇక్కడ? ఎవర్రా మా పొలాలకు గణేష్ పండుగలు పెట్టుకోనికి పర్మిషన్ లేదన్నారంట. రే చేరి పైకెత్తు. సార్ పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా? రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్, అందుకే కుదరదని చెప్పాను. ఎమ్రో భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కాన్బేరీ కొడితే తెలుస్తుంది. కాన్బేరీ అంటే ఏంటి సార్? ఇదిరా సౌండ్ సీతకర్రేవు సార్. భిక్షు పైల్వాన్నే కొట్టినవులే, కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అనుకో. అరే కొట్టగరా బాయ్, మస్తు మంటలేస్తుంది. నా వెనక ఉన్నా తెలుసా పచాయిస్తావు. ఎవడ్రా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా? ఓయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ బాయా అంటే ఆడా? అడోడు అటు తిరిగి పెట్టావేంట్రా ఆర్కెస్ట్రా? ఇటు తిరుగు. విడోడు కబుర్స్తాగాడు. నేను చెప్పేది దుబాయ్లో ఉన్న డేవిడ్ బాయ్ గురించి. అంటే వీడు నా కోసం పని చేస్తాడు, కానీ నేను ఎలా ఉంటానో వీడికి తెలియదు. రే నువ్వు నిజంగా నా కోసం పని చేస్తుంది అంటే అదేరా, డేవిడ్ భాయ్ కోసం పని చేస్తుంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావు? పని చేయడమేంది, నా మంచి దోస్తు రాపోయాడు. నా బిడ్డ పెళ్లి దావత్కి సిగరెట్లో వచ్చిండు. నేను ఎవరో వాడికి తెలియదు, వాడి కూతురు పెళ్ళికి నేను వెళ్ళానంట, అది సీక్రెట్గా. పండల కోసం బాయ్ని డిస్టర్బ్ చేయడం ఏంది కానీ 10,000 ఇస్తా, పర్మిషన్ ఇచ్చేసాయి. నువ్వు నేను నువ్వు నేను మొగల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? ఏనిది వేరే నోరు తిరుగుతలేదు. తను రేపు ఏం చేస్తాం సార్? అర్థమైంది సార్. పండల పర్మిషన్కి వస్తే రేపు కేసు పెడతా అంటారు కదా. పండలు వద్దు, పర్మిషన్లు వద్దు, రేపు కేసు పెడతాడంట. ఎరా నీకేమైనా కావాలా? వీళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చారా? రాలేదు సార్. రండి భోంచేద్దాం. మాకు ఆకలిగా లేదు. ఐఎమ్ హంగ్రీ. చేతులు కడుకుందా? నాకు పేరుతో అస్సలు పనే లేదు. నాది నాకు ఇచ్చేయ్. నాది. హలో హలో హలో, ఎవరైనా ఉన్నారా? వి ఆర్ కిడ్నాప్డ్. సార్ బొమ్మ పాప ఏంటి సార్ ఈ వయసులో బొమ్మలతో ఆటలు? ఇదే కరెక్ట్ వయసు ఆడుకోవడానికి. నీకన్నా పెచ్చా? ఎంతమంది ఉన్నారా? తలకు మందేసి కొనుక్కోవచ్చు కదా. ఎందుకు సార్ అంత సీరియస్? మేమే కొనుక్కుంటాం. నాకు
నాకు కావాలి. హలో సారీ సార్ ఏమనుకోకండి. రాయ్ కూర్చోండి రా. నువ్వు కళ్ళు కూర్చోబట్టే. కిడ్నాపర్ వచ్చేసాడు. ఇదిరే అటెందుకు వెళ్ళారా? రండి 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 రండి. పిల్లలు దొరికారు, పళ్ళు తీయండి. రెస్టారెంట్ గ్యాంగ్ ఒక బొమ్మ కోసం ఇచ్చేసినాం సార్. బొమ్మ కాదు ఇది, జెస్సీ. తత్తరి అంటే ఎవరికైనా మంచి డాక్టర్ చూపించండి రా. వీళ్ళకి బొమ్మ కావాలి అంతేగా. ఇది ఉన్న ప్రాణం చూడు, ఒకవైపే చూడు, మహాలక్ష్మి. రెండో వైపు చూడాలని. వాడిని హెల్ప్ అడుగుతాయంటే మండడా కాజేటంటే పంక్తి ట్యూబ్ లో తయారవుతావు. లోపలికి జై మాలయ. బాలే నన్ను. బుల్లెట్ ప్రూఫ్. రావటం వరకు ఓకేరా. ఎందుకు వచ్చావు? బాంబులేడానికా? చిచి కాదు సార్, కడప దర్గా చూడడానికి. వీడిని అడగండి సార్ కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్, ఆస్కార్ వచ్చినాక రెహమాను పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా ఆ దర్గా, అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్. మా అమ్మగారు చివరి కోరిక. డానులు కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు. సార్ నాకెందుకు వీడి చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావటం కన్విన్సింగ్గా లేదురా. కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్.